గ్రామీణ ప్రాంతాల్లో పాటు పట్టణాలలో ఆర్ఎంపీ, పీఎంపీ సేవలు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవై మండల కేంద్రంలో మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాల్ పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. పరిమితికి మించి చేయొద్దు, ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే గ్రామీణ వైద్యుల మీద జరిగే టీజీఎంసీ దాడులను నివారించమని ప్రభుత్వానికి చెప్పటానికి, అలాగే గ్రామీణ వైద్యులకు గతంలో 2009లో ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో 1000 గంటలు, ఆ ట్రైనింగ్ని మళ్ళీ కొనసాగించాలని, ట్రైనింగ్ అయిన వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరటం కోసమే 18వ తారీఖున గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది హైదరాబాద్లో ఇందిరా పార్కులో ఏర్పాటు చేశాం. దీనికి ప్రభుత్వ మంత్రులను, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల్ని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇది ఆఖరి పోరాటం. గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ ఇది. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఉన్న గ్రామీణ వైద్యులందరూ ఈ సభకు రావాలని, ఈ ఆత్మగౌరవ సభ విజయవంతం చేసి మన హక్కులను మనం కాపాడుకోవాలని, మన వృత్తిని మనం రక్షించుకోవాలని, వృత్తి మీద జరిగే దాడిని తిప్పికొట్టాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తున్నాను. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల అందరూ, అన్ని సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు ఈ సభకు హాజరవుతున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది, ఈ ఆత్మగౌరవ సభ గ్రామీణ వైద్యులది. కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని మేము పిలిపిస్తున్నాం.